హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. త్రిబుల్ ఆర్ రఘురామకృష్ణరాజు ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే. గడిచిన 10 ఇయర్‌లో ఆయన నర్సాపూర్ ఎంపీగా పనిచేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో వచ్చిన విభేదాల కారణంగా పార్టీకి దూరమయ్యారు. పార్టీ అప్పటి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలంటూ కొన్ని కార్యక్రమాలకు వ్యతిరేకంగా నిత్యం ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు. రచ్చబండ పేరుతో ప్రతిరోజు అప్పటి జగన్మోహన్ రెడ్డి సర్కార్‌కు వ్యతిరేకంగా గళం విప్పుతూ వచ్చారాయన. సో, అప్పుడు జగన్మోహన్ రెడ్డి సర్కార్‌లో రఘురామకృష్ణరాజు పైన రకరకాల కేసులు నమోదు చేశారు. ఆ కేసుల నమోదు తర్వాత సీఐడీ అధికారులు ఆయన పైన భౌతికంగా దాడులు కూడా చేశారంటూ ఆరోపిస్తున్నారు. ఆ అంశంపైన ఇటీవల కూటమి సర్కార్ వచ్చిన తర్వాత కేసు నమోదైంది. గతంలో ఆయన పైన దాడులు జరిగినట్లుగా ఆయన కాళ్ళకు, చేతులకు ఉన్న గాయాలను చూసిన వాళ్ళకి ఎవరికైనా అర్థమైంది. ఆ సమయంలో పోలీసులు లేకపోతే సీఐడీ అధికారులు ఆయన పట్ల దారుణంగా వ్యవహరించారు లాంటి ఇంప్రెషన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఆ సమయంలో కలిగింది. తర్వాత ఆయన పూర్తిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చారు. ప్రభుత్వం చేస్తున్న అనేక కార్యక్రమాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకుల కంటే ఎక్కువగా రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ వచ్చారు. సో, జగన్మోహన్ రెడ్డి పైన పోరాటం చేసే క్రమంలో నియోజకవర్గానికి దూరమైనా లెక్క చేయలేదు. వ్యక్తిగతంగా ఇబ్బంది జరుగుతుందనో లెక్క చేయలేదు. హైదరాబాద్ రావడానికి, సొంత నియోజకవర్గం వెళ్ళడానికి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ ఢిల్లీలోనే కూర్చొని అనునిత్యం జగన్మోహన్ రెడ్డి పైన ఫైట్‌ని కంటిన్యూ చేస్తూ వచ్చారు. నిజానికి చాలా సందర్భాల్లో తెలుగు రాష్ట్రాల్లో మనం మాట్లాడుతూ ఉంటాం. ప్రభుత్వాలపైన ప్రజా వ్యతిరేకతని కూడగట్టడంలో కమ్యూనిస్టులు ముందుంటారు. కమ్యూనిస్టులు చేసే పోరాటాలు ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకతను తీసుకురావడానికి కారణమవుతాయి. యాంటీ ఇన్కంబెన్సీ అని చెప్తాం కదా, దాన్ని కమ్యూనిస్ట్ పార్టీల పోరాటాలు పెంచుతాయి. ప్రభుత్వాల పట్ల వ్యతిరేకతను పెంచుతాయి. ప్రభుత్వాలు చేస్తున్న కొన్ని ప్రజా వ్యతిరేక విధానాలపైన వాళ్ళు చేస్తున్న పోరాటం అల్టిమేట్‌గా అపోజిషన్ పార్టీకి లబ్ధి చేకూరుస్తూ వస్తుంది అని చెప్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో అది నిజమైనవి కూడా. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు పోరాటం చేసినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఏదో ఒక పార్టీకి, ప్రధాన పార్టీకే ఆ మొత్తం క్రెడిట్ అంతా కూడా వెళ్తుంది. ఆ మొత్తం మైలేజ్ అంతా కూడా ఎన్నికల సందర్భంగా అటువైపు వెళ్ళడం చూస్తూ ఉంటాం. సో, అలాగే జగన్మోహన్ రెడ్డి సర్కారుకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 5 ఏళ్ల కాలంలో ప్రజా వ్యతిరేకతని కూడగట్టడంలో కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి రఘురామకృష్ణరాజు. ఈ అంశంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు కూడా అభ్యంతరాలు ఉండే అవకాశం ఏమాత్రం లేదు. తెలుగుదేశం నాయకులు అప్పటి జగన్మోహన్ రెడ్డి సర్కారుకు వ్యతిరేకంగా మాట్లాడటానికి భయపడుతున్న రోజుల్లో, జనసేన కూడా అడపాదడపా కార్యక్రమాలకే మాత్రమే పరిమితమైన రోజుల్లో, భారతీయ జనతా పార్టీ అసలు ఆంధ్రప్రదేశ్‌లో తమ ఉనికి కూడా లేదు అని వాళ్ళకు వాళ్ళుగా సైలెంట్‌గా ఉన్న రోజుల్లో రఘురామకృష్ణరాజు అప్పుడు ప్రభుత్వం పైన పోరాటం చేస్తూ వచ్చారు. సో, ఎక్స్‌ట్రీమ్‌కెళ్ళి జగన్మోహన్ రెడ్డి పైన వ్యక్తిగతంగా కూడా ఎక్స్‌ట్రీమ్‌కెళ్ళి ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఎక్స్‌ట్రీమ్స్‌కెళ్ళి రేపొద్దున జగన్మోహన్ రెడ్డి పైన కేసులకు సంబంధించి రకరకాల కేసులు వేస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి సర్కారు పట్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, ఖచ్చితంగా సర్కారు మారుతుందనే విషయం 2, 3 ఏళ్ల ముందు బలంగా చెప్తూ వచ్చారు. సో, ఆ స్థాయిలో ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి సర్కారు పట్ల వ్యతిరేకతని రేకెత్తించిన త్రిబుల్ ఆర్ ఎన్నికల సమయం నాటికి కూటమి ఏర్పడడంలోనూ కీలక భూమిక పోషించారు. బయట ఎవరికీ తెలియకపోయినప్పటికీ కూటమి ఏర్పడుతుందనే విషయాన్ని ఆయన ముందుగానే చెప్తూ వచ్చారు. సో, కూటమి ఏర్పడింది. కూటమి ఏర్పడే సమయానికే కూటమికి సంబంధించిన నాయకత్వం రఘురామకృష్ణరాజు బాగున్నాడు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నారు, ఆయనకు అన్యాయం జరిగింది, అంతా ఓకే. కానీ మాకు వద్దని తప్పించుకునే ప్రయత్నం రాజకీయ పార్టీలు చేస్తూ వచ్చాయి. భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన పోటీ చేయాలనుకున్నారు. భారతీయ జనతా పార్టీలో ఆయనకు టికెట్ రాకుండా జగన్మోహన్ రెడ్డి చేశారంటూ ఓపెన్‌గా మాట్లాడారు. తనకు నర్సాపూర్ టికెట్ రాకుండా జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నారంటూ ఓపెన్‌గానే మాట్లాడుతూ వచ్చారు రఘురామకృష్ణరాజు. ఆ తర్వాత జనసేన, టీడీపీ ఏదో ఒక పార్టీల నుంచి పోటీ చేస్తారనుకున్నారు. ఆ 2 పార్టీలు కూడా ఆల్మోస్ట్ రఘురామకృష్ణరాజుని ఎన్నికల తేదీ దగ్గర పడే కొద్దీ నిర్లక్ష్యం చేస్తూ వచ్చాయి. ఇక తప్పక తెలుగుదేశం పార్టీ క్యాడర్ నుంచి వచ్చిన ఒత్తిడి, తెలుగుదేశం పార్టీ నాయకత్వం లేకపోతే జనసేన పార్టీ నాయకత్వం ఆయన పెద్దగా ఓన్ చేసుకునే ప్రయత్నం చేసిందా లేదా అనే విషయం పక్కన పెడితే, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా త్రిబుల్ ఆర్‌కి ప్రాతినిధ్యం ఇవ్వకపోతే ఎలా, త్రిబుల్ ఆర్‌కి టికెట్ ఇవ్వకపోతే ఎలా అనే ఒక క్యాంపెయిన్‌ని సోషల్ మీడియాలో చేస్తూ వచ్చారు. పార్టీలపైన కూడా ప్రెషర్‌ని బిల్డ్ చేస్తూ వచ్చారు. సో, సోషల్ మీడియాలో సొంత పార్టీ నాయకత్వంలో వస్తున్న ప్రెషర్ కారణంగా చంద్రబాబు నాయుడు గారు అప్పటికే ప్రకటించిన టికెట్‌ని ఆపి మరీ రఘురామకృష్ణరాజుకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సి వచ్చింది, ఇచ్చారు. సో, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన తర్వాత ఆయనకు టీటీడీ చైర్మన్ ఇవ్వబోతున్నారంటూ ప్రచారం జరిగింది, స్పీకర్ ఇవ్వబోతున్నారంటూ ప్రచారం జరిగింది, మంత్రి కాబోతున్నారంటూ ప్రచారం జరిగింది. ఇవేవి కూడా ఇవ్వకుండా పక్కన పెట్టారు. ఆ పక్కన పెట్టడం పట్ల కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తల్లో జగన్మోహన్ రెడ్డి సర్కారు పైన పోరాటం చేసిన కొద్ది మందిలో అసంతృప్తి కనపడుతూ వచ్చింది. సో, ఆ తర్వాత ఆయన్ను అనూహ్యంగా డిప్యూటీ స్పీకర్‌గా ఎంపిక చేశారు. ప్రస్తుతం ఆయన డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నారు. అయితే రఘురామకృష్ణరాజు గారి మొత్తం చేసిన పోరాటం, 4 ఏళ్ళు, 5 ఏళ్ళుగా ఆయన చేసిన పోరాటం, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటుకు సంబంధించి ఆయన చేసిన ప్రయత్నాలు ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా తనను హ్యూమిలేట్ చేసిన, వ్యక్తిగతంగా తనపైన దాడి చేసిన, అనవసర కేసులు పెట్టి తనను ఇబ్బందులు గురిచేసి చిత్రహింసలు పెట్టిన,
అధికారులపైన చర్యలు తీసుకోవాలి. అలా చర్యలు తీసుకోవాలంటే ఈ సర్కార్ ఉంటే కాదు, కొత్త సర్కార్ రావాలి అనే లక్ష్యంతో ఆయన ఫైట్ చేస్తూ వచ్చారు. అయితే కూటమి సర్కార్ ఏర్పడి 7 నెలలు గడిచినప్పటికీ ఆ దిశగా కూటమి వైపు నుంచి ప్రయత్నాలు జరుగుతున్న వాతావరణం కనపడట్లేదనే ఆవేదన రఘురామకృష్ణరాజులో కనపడుతోంది. రకరకాల ఇష్యూస్‌కు సంబంధించి ఇమ్మీడియేట్‌గా అధికారులను సస్పెండ్ చేస్తూ డెసిషన్‌లు తీసుకుంటున్నారు. చాలామంది అధికారులపైన కేసులు పెడుతున్నారు. బట్ నా ఇష్యూలో నన్ను కొట్టారు, గాయాలు కనపడుతున్నాయి. కొట్టారనే విషయాన్ని నేను చెప్పడం కాదు, మొత్తం మీరు 5 ఏళ్ల పాటు మాట్లాడారు. ఎలక్షన్ క్యాంపెయిన్‌లో కూడా నన్ను కొట్టారనే విషయాన్ని క్యాంపెయిన్ చేస్తూ వచ్చారు. సో ఇప్పుడు నన్ను కొట్టిన వాళ్ళపైన చర్యలు తీసుకోవడం కోసం కూటమి సర్కారు ఎందుకు మౌనంగా ఉంటోంది? ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటోంది? ఎందుకు డిలే చేస్తుంది? ఇలాంటి ఆవేదన రఘురామకృష్ణరాజులో కనపడుతోంది. ఈ ఆవేదన ఆయన ఇప్పటివరకు లోపలే ఉంచుకున్నారు. ఈ మధ్య కాలంలో 1, 2 మీడియా సంస్థలతో కూడా ఆ ఆవేదనని పంచుకుంటూ ఉన్నారు. జత్వాని అనే ఒక నటికి సంబంధించి ఆమెను చిత్రహింసలు పెట్టారు, ఆమె పైన అక్రమ కేసులు పెట్టారనే ఆరోపణలతో కొంతమంది అధికారులను సస్పెండ్ చేసే స్థాయి దాకా వెళ్ళింది ప్రభుత్వం. సస్పెండ్ కూడా చేసింది. సో ఒక నటి పైన అక్రమంగా కేసులు పెట్టారని ఐపీఎస్ అధికారులను కూడా సస్పెండ్ చేసేదాకా వెళ్ళిన మీరు, ఒక ఎంపీగా ఉన్న నన్ను నా ప్రాణాపాయం కలిగే స్థాయిలో నాపై దాడి చేస్తే, నన్ను కొట్టారంటూ గాయాలు కూడా నేను చూపిస్తే, నా పైన దారుణమైన కేసులు పెట్టి నియోజకవర్గాన్ని కూడా రాకుండా అడ్డుకుంటే, అటువంటి అధికారులపైన చర్యలు తీసుకోవడం కోసం ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? సిఐడి చీఫ్గా ఉన్న సునీల్ కుమార్ టార్గెట్గా ఆయన మాట్లాడుతున్నారు. అప్పుడు సునీల్ కుమార్ తనపైన వ్యక్తిగతంగా కక్ష కట్టినట్టుగా వ్యవహరించి తనపైన దాడి చేశారు అనేది రఘురామకృష్ణరాజు చెప్తున్న మాట. అయితే అదే సునీల్ కుమార్కి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నోటీసులు జారీ చేసింది. రఘురామకృష్ణరాజు గారు ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ తర్వాత ఆయనకు నోటీసులు జారీ చేశారు. బట్ నోటీసులకు సునీల్ కుమార్ సమాధానం చెప్పాడా లేదా ఇప్పటివరకు ఎవరికి తెలియదు. అన్ఫార్చునేట్లీ తెలుగుదేశం పార్టీలో అధికార పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడిగా ఉన్న, బాధితుడిగా ఉన్న రఘురామకృష్ణరాజు కూడా తెలియదు ఆ విషయం. ఆయన నోటీసులు పంపించారనేది మాత్రం మీడియాలో వచ్చింది. పంపించిన నోటీసులకు ఆయన ఏం రెస్పాండ్ అయ్యారు? రెస్పాండ్ అయ్యారా కాదా? ఆయన ఇచ్చిన రెస్పాన్స్‌తో మీరు సాటిస్ఫై అయ్యారా? సాటిస్ఫై ఎలా అయ్యారు? సాటిస్ఫై కాకపోతే ఫర్దర్ యాక్షన్ ఏంటి? ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ వైపు నుంచి ఉండాలి కదా! ఆయనకు నోటీస్ ఇచ్చి, నోటీసుకు 15 రోజులు సమయం ఇచ్చి నెలలు గడిచిపోతోంది. ఇప్పటివరకు ఆ అంశానికి సంబంధించి కనీసం పట్టించుకునే పరిస్థితి కూడా లేకపోతే ఎలా అనే బాధ, ఆవేదన త్రిపురాలో కనబడుతోంది. త్రిపురార్ బాధని, ఆవేదనని అడ్రస్ చేసే పరిస్థితిలో కూటమి నాయకత్వం లేకుండా పోయినట్లుగా ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు రకరకాల బిజీలో, రకరకాల గొడవల్లో, రకరకాల ఇష్యూస్లో కూటమి నాయకత్వం ఉంది. సో రఘురామకృష్ణరాజు ఇష్యూ అంత సీరియస్గా కూటమి సర్కారు తీసుకోవట్లేదు అలాంటి ఇంప్రెషన్ కలుగుతోంది. బట్ రఘురామకృష్ణరాజు తనకు జరిగిన పరాభవాన్ని, అన్యాయాన్ని అనేకంటే కూడా పరాభవాన్ని, అటు ఒక ఎంపీగా ఉన్న వ్యక్తిని నియోజకవర్గాన్ని దూరం చేయడం, ఆయనపైన ఫిజికల్గా దాడి చేయడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా పరాభవంగానే ఆయన భావించే పరిస్థితి ఉంటుంది. ఆయన ఎక్కడో హర్ట్ అయ్యారు. ఆత్మగౌరవానికి సంబంధించిన ఇష్యూ కూడా కదా. అలా హర్ట్ అయిన తనను హర్ట్ చేసిన అధికారులు మన సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత, నేను ఎమ్మెల్యేగా ఉన్న తర్వాత కూడా ఓపెన్గా, ఫ్రీగా, ప్రశాంతంగా బయట తిరిగే పరిస్థితి మన కూటమి సర్కారే కల్పించడం ఏంటి అనే ఒక బాధలో ఉన్నట్టు కనపడుతోంది. సో రఘురామకృష్ణరాజు ఆవేదనని, రఘురామకృష్ణరాజు బాధని, రఘురామకృష్ణరాజు లోపల మదన పడుతున్న తీరుని కూటమి నాయకత్వం గమనిస్తుందో లేదో, ఆయన బాధని అడ్రస్ చేస్తుందో లేదో చూడాల్సి ఉంది.